టీఆర్ఎస్ టీడీపీ మాటల యుద్ధం అలా ఉంటే ఇటు కాంగ్రెస్ కూడా సిటీలో అధికార పార్టీ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నిస్తోంది. కండువాలు కప్పడానికి టైం అంతా సరిపోయిందని, హైదరాబాద్ డెవలప్మెంట్ పై అసలు దృష్టి పెట్టలేదని ఆరోపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలు డివిజన్లలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఉప్పల్ డివిజన్లో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ డివిజన్ లో క్యాంపెయిన్ చేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 20 నెలల కాలంలో టీఆర్ఎస్ కి కండువాలు కప్పడంతోనే సరిపోయిందని అన్నారు. అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు పీసీసీ అధ్యక్షుడు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందా 20 నెలలు అంటే ప్రజలే అంటారు. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ కి ఏమీ చేయలేదు. గులాబీ హోర్డింగులు పెట్టుకోవడం, గులాబీ కండువలు కప్పడం తప్పితే ప్రజలకు ఏమీ చేయలేదు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏమీ చేయలేదని చెప్పి హైదరాబాద్ నగర ఓటర్లు స్పష్టంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి టీఆర్ఎస్ పార్టీ ఓడించబోతున్నారు. కొత్తపేట డివిజన్ లో పార్టీ అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు పార్టీ సీనియర్ నేత ఎంపీ విహెచ్. కాంగ్రెస్ చేసిన పనులను తామే చేసినట్టు టీఆర్ఎస్ చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు విహెచ్. ప్రజలు సంతోషంగా ఉంటే నువ్వు ఇవాళ ఏం చేసినా బాబు, నువ్వు 2 చేసిడు. ప్రతి రంజాన్ వస్తే ఒక కుర్తా పైతామా, క్రిస్మస్ వస్తే ఒక కుర్తా పైతామా ఒక్కటి చేసిండు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎప్పుడన్నా నాకు చెయ్యగలరని వాళ్ళు జీతాలు పెంచి ఒకటి జీతాలు తప్పితే ఇదేం చేసిందో చెప్పాలి. పాతబస్తీ జియాగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాజీ ఎంపీ వివేక్. కాంగ్రెస్ అభ్యర్థి విజయసారథికి మద్దతుగా బస్తీల్లో పాదయాత్ర చేశారు. పదవుల కోసం పార్టీ మారిన టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. జియాగూడ కాన్స్టిట్యున్సీలో స్లాటర్ హౌస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 37 కోట్ల రూపాయలు శాంక్షన్ ఈ కొత్త స్లాటర్ హౌస్ చేసి వీళ్ళందరికీ ఒక హైజీన్గా పనిచేసుకునేలాగా ఈ 37 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబడింది మేమందరం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు. కానీ మేము పోయిన తర్వాత రాజకీయాల వలన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇది స్లాటర్ హౌస్ కానియకుండా వారు ఆపడం జరిగింది సోమేష్ కుమార్ గారు. ఇప్పుడు కేవలము ఇక్కడ పనిచేసే వాళ్ళకి డెఫినెట్లీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే 37 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినామో ఈ స్లాటర్ హౌస్ మా విజయసారథి గెలిచినప్పుడు ఫస్ట్ కార్యక్రమము ఈ స్లాటర్ హౌస్ కట్టించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఈ స్లాటర్ హౌస్ కట్టిస్తుంది. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తోంది కాంగ్రెస్. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభివృద్ధి హామీలు గుప్పిస్తున్నారు ఆ పార్టీ నేతలు.